హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పబోయే సందేశం ఏంటంటే, తల్లి చూడగానే నా చేతిలో ఉన్న సెటకాన పట్టుకో బిడ్డ, కళ్ళలో కూడా ఊహించని అదృష్టం నీకు దక్కబోతుంది. నిర్లక్ష్యం చేయకు, నీకు సమస్యని పరిష్కారం ఇది, జాగ్రత్తగా వినని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నారండి. బాబాగారి చేతిలో ఉన్న సెటకాకి ఒక్కసారి పట్టుకొని చూడండి. మన జీవితంలో ఊహించని అదృష్టం బాబాగారు ఈరోజు మనకి కల్పించబోతున్నారండి. అదేంటి అని తెలుసుకోవాలి అంటే వెంటనే బాబాగారు అందించే ఈ సందేశం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. శ్రీనివాసపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో గోవిందుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు. గోవిందుడికి పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. అతను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇంటికి కావలసిన సరుకులు తెచ్చి జీవనం కొనసాగించేవాడు. ఇలా జరుగుతున్న కొద్ది కాలానికి ఆ ఊరిలో పని ఏమీ దొరకకపోవడంతో గోవిందుడు తన భార్యతో ఒక రోజున ఇలా అంటాడు, శ్రీదేవి, మన ఊరిలో ఏ పని దొరకట్లేదు, మనం అలా ఏదైనా పని దొరుకుతుందేమో వెతికి వస్తాను, పట్నం దాకా ఎందుకండి, ఇక్కడ ఇంత పెద్ద ఊర్లో మీకు పని ఇచ్చేవారే లేరా? అది కాదే, ఈ ఊర్లో ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎవ్వరూ సరిగ్గా పండించలేదు, అలాగే కొత్త పంట వేయడానికి కూడా భయపడుతున్నారు. ఇక మనదా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే మనం కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, ఇంట్లో సరుకులని నిండుగా ఉన్నాయండి, కనీసం బియ్యమైనా ఉంటే ఏ గంజో వాల్చి పెట్టేదాన్ని. పిల్లల ఆకలి చూస్తే కడుపు తరుక్కుపోతుందండి. అందుకే కనీసం పిల్లల కోసమైనా వాళ్ళు పస్తులు ఉండకుండా చూసుకునే బాధ్యత మనదే కదా. వెంటనే నేను నగరానికి వెళ్ళి ఏ చిన్న పనైనా సరే వెతుక్కొని 10, 20 సంపాదించి వచ్చిన దానితో సరుకులు తీసుకొని వస్తాను, అలాగే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి గోవిందుడి భార్య శ్రీదేవిని పంపుతుంది. అలా గోవిందుడు కాలినడకన అడవి మార్గం కూడా అడవి ప్రయాణం అవుతాడు. అలా కొంత దూరం నడిచేసరికి దారిలో పట్టణం వైపు గుర్రం మీద వేగంగా వెళుతూ మంత్రి గారి అబ్బాయి చరణ్ కనిపిస్తాడు గోవిందుడు అలా చూస్తూ ఉండగానే ఆ గుర్రం నాడ తాలూకులు మేకు ఒకటి చారి కింద పడిపోతుంది. అది గమనించిన గోవిందుడు, అయ్యా, మిమ్మల్నే, మీ గుర్రం నాడకు సంబంధించిన మేకు ఒకటి కింద పడిపోయింది, కాస్త ఆగండి అని గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపుతో చరణ్ వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా ఇలా అంటాడు, ఏంటి, ఆ మేకు అంత అత్యవసరం అంటావా? నేను చాలా ముఖ్యమైన పని మీద నగరానికి వెళ్తున్నాను. ఆ మేకు లేకపోయినా గుర్రం ముందుకు వెళ్తుందిలే, నీకు కావాలంటే నువ్వే తీసుకో, నన్ను ఆపకు అని అంటాడు. ఒక నాడ మేక కోసం వెనక్కి వెళ్ళి తీసుకోవడం అతనికి పరువు తక్కువ అనిపిస్తుంది. అది కాకుండా అతడు అరణ్యంలో నుంచి వెళ్ళే అడ్డదారిన నగరానికి వెళ్తున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువలన పెద్ద ఇబ్బంది ఉండదు అనుకుంటాడు. అందుకే అలా నిర్లక్ష్యం సమాధానం చెప్పి చాలా వేగంగా అక్కడి నుండి బయలుదేరి పట్టణం వైపు వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలతో గోవిందుడు తనలో తాను ఇలా అనుకుంటాడు, ఏంటి, ఈ మంత్రి గారి అబ్బాయి ఇలా అంటున్నాడు, ఈ మేకుకు అసలు విలువే లేదా? కానీ మా నాన్న చిన్నప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, మన జీవితంలో పనికిరాని వస్తువు అనేది ఉండదు, మనకి ఒక వస్తువు ఏదో ఒక అవసరం ఉంటుంది. మరి ఈ మేకు ఎలా ఉపయోగపడుతుందో ఏమిటో చూద్దాం. అలా తండ్రి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆ మేకును తనతో పాటు తీసుకొని అక్కడి నుండి పట్నం వైపు తన ప్రయాణం కొనసాగిస్తాడు గోవిందుడు. అలా కొంత దూరం వెళ్ళి నడిచేసరికి దారి పక్కన ఒక ఎడ్ల బండి ఒదిగి ఉండడం గమనించి అక్కడికి వెళ్తాడు. ఆ బండి పక్కనే వ్యాపారి రామాంజనేయుడు కూడా ఉంటాడు. ఆ బండిని తదేకంగా చూస్తూ నిలబడి ఉంటాడు. అప్పుడు గోవిందుడు అతడితో ఇలా అంటాడు, అయ్యా, ఏమైంది? ఆ బండి ఎందుకు అలా ఉరిగిపోయింది? నేను వ్యాపార నిమిత్తం నగరానికి వెళ్తూ ఉంటే ఇదిగో ఈ బండి చక్రానికి ఉండే సాయం మేకపోవడం చేత ఈ బండి చక్రం ఊడిపోయింది, అందుకే బండి పక్కకు ఒరిగిపోయింది. అయ్యో, మరి ఇప్పుడు ఎలా
అదే చూస్తున్నాను. నీ దగ్గర ఏమైనా మేకు లాంటి ఇనుప వస్తువు ఉందా? నేను త్వరగా నగరానికి వెళ్ళాలి. ఈ దిక్కుమాలిన మేకు ఇప్పుడే ఊడిపోయింది. ఇక ఈ దగ్గరలో ఏమీ దొరికేటట్టు లేదు, కనిపిస్తలేదు అని చెప్పి చాలా చిరుగ్గా నగరానికి వెళ్ళడం ఆలస్యం అవుతుందని తన అసహనం వెంటకక్కుతాడు రామాంజనేయుడు. అప్పుడు వెంటనే తనకు దొరికిన మేకు సంగతి గుర్తుకొస్తుంది. అయ్యా, నా దగ్గర ఒక మేకు ఉంది. ఇది ఒక గుర్రం నాడాకు చెందింది. మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో ఒకసారి చూడండి. అవునా, మంచిది. సరైన సమయానికి వచ్చావు. ఏది ఒకసారి చూడనివ్వు. అలాగేనయ్యా, ఇదిగో చూడండి. సరే సరిపోతుందనుకుంటాను. ఏది ఆ బండి చక్రం మధ్యలో పెట్టి చూడు. గోవిందుడు తన దగ్గర ఉన్న మేకును ఆ బండి చక్రం ఇరుసులోకి పెట్టి చూస్తాడు. అది సరిగ్గా అక్కడ సరిపోతుంది. చక్రం మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. దాంతో ఆ వ్యాపారికి మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. అప్పుడు చాలా సంతోషించి ఇలా అంటాడు. సరైన సమయానికి మంచి సహాయం చేశావు నాయన. అవును, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా, నేను పని వెతుక్కోవడానికి నగరానికి వెళ్తున్నాను. అవునా, అయితే నడిచి వెళ్ళడం ఎందుకు? నేను కూడా నగరానికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటు నగరానికి బండిలో రా. అలాగేనయ్యా, తప్పకుండా వస్తాను. నడిచి వెళ్తున్నా, నాకు మీ సహాయం పర్వాలేనిది. భలే వాడివయ్యా, సహాయం చేసింది నువ్వు, నేను కాదు. ఒట్టి అమాయకుడిలా ఉన్నావే. సరేలే పద. సరేనయ్యా, వెళ్దాం పదండి. అలా గోవిందుడు ఆ వ్యాపారితో పాటు ఆ బండిలో నగరం వరకు ప్రయాణం చేస్తాడు. నగరంకి వచ్చి దిగిన తర్వాత రామాంజనేయుడు గోవిందుడితో ఇలా అంటాడు. నువ్వు చేసిన సహాయం వల్ల నేను సరైన సమయానికి నగరానికి రాగలిగాను. పని వెతుక్కుంటూ వచ్చావు అన్నావు కదా. ప్రస్తుతానికి నా దగ్గర పని ఏమీ లేదు. ఇదిగో ఈ బంగారు కాసు ఉంది. ఇది తీసుకొని ఇక్కడే ఉండి పని వెతుక్కో. ఆ బంగారు కాసు చూడగానే గోవిందుడికి కళ్ళు పెద్దవి అవుతాయి. వెంటనే అది తీసుకొని రామాంజనేయుడితో ఇలా అంటాడు. గోవిందుడు, అయ్యా, నేను మీకు చాలా రుణపడి ఉంటాను. మీరు చేసిన సహాయం నా భార్య బిడ్డలకు 2 మాసాలు ఆకలి తీర్చిందయ్యా. ఒక చిన్న మేకు ఇచ్చినందుకు ఎంత పెద్ద సహాయం చేశారయ్యా. నువ్వు చేసింది చిన్న సహాయం ఏమీ కాదు. నేను చేసేది సముద్ర వ్యాపారం. సరైన సమయానికి నువ్వు నాకు ఆ మేకుని ఇచ్చి ఇక్కడికి తీసుకురాకపోతే నేను ఈరోజు భారీ మొత్తంలో నష్టపోయేవాడిని. అందుకే నీకు ఈ నజరాన పుచ్చుకో. ఇక నేను వస్తాను, నాకు ఆలస్యం అవుతుంది. మంచిదయ్యా, వెళ్ళిరండి. అలా రామాంజనేయుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక గోవిందుడు ఆ బంగారు కాసు తీసుకొని ఆ నగరంలోనే నెల రోజులకు సరిపడే సరుకులు తీసుకొని ఒక సంచిలో వేసుకొని మళ్ళీ తిరిగి అడవి మార్గం గుండా ఇంటికి బయలుదేరుతాడు. అలా కొంత దూరం వచ్చేసరికల్లా దారి పక్కనే పొదల నుండి పెద్దగా అరుపులు వినిపిస్తాయి. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉంటే రక్షించండి అని అరిచినట్టు వినిపిస్తాయి. అప్పుడు గోవిందుడు ఎవరక్కడ అని అటు చూస్తాడు. మేము ఇక్కడ పొదల మధ్య చిక్కుకుపోయి ఉన్నాము. ఎవరైనా ఉంటే దయచేసి మమ్మల్ని రక్షించండి అని ఆమె అరుస్తుంది. అలా అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడే ఉండండి. ఆ పొదల మధ్యలో నుండి చాలాసేపటి నడిచాక ఒక చోట 2 పిల్లలు, ఒక స్త్రీ కనిపిస్తారు. అందరూ దీన స్థితిలో కనిపిస్తారు. వారిని చూసి గోవిందుడు ఇలా అడుగుతాడు. ఎవరమ్మా మీరు? ఈ పిల్లలతోటి ఇలా ఎక్కడికోలా వచ్చారు? మాది ప్రక్కనే రామాపురం. మొన్న సాయంకాలం మేమందరం కలిసి అరణ్యంలోకి విహారానికి వచ్చాం. నేను నా పిల్లలు ఒక చెట్టు కింద కూర్చున్నాం. మా వారు ఇంటికి అడవి లోపలికి వెళ్ళారు. అందులో మాకు ఒక పులి గాండ్రింపు వినిపించింది. నాకు చాలా భయం వేసింది. వెంటనే పిల్లలను తీసుకొని అక్కడి నుండి అడవిలోకి పారిపోయి వచ్చేసాము. అయ్యో, మీ వారు ఎక్కడున్నారు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అలా పరిగెత్తుకుంటూ చాలా దూరం వచ్చేసాం. తీరా చూస్తే చీకటి పడిపోయింది. ఇక మేము దారి తప్పిపోయాము అని తెలిసింది. మాకు వెనక్కి ఎలా రావాలో దారి తెలియటం లేదు. రాత్రంతా కూడా తిండి లేకుండా ఇలా దారి వెతుకుతూ తిరుగుతున్నాం. అయ్యో పాపం, ఎంత కష్టపడ్డారండి. ఇక మొన్నటి నుండి ఆహారం లేకపోవడం వల్ల మాకు తిరిగే శక్తి కూడా లేకుండా పోయింది. అందుకే ఇక్కడ నుండే కేకలు పెడుతూ వస్తున్నాం. అవును, మీరెవరు బాబు? ఇక్కడ మా ఊర అలకించే వారే లేరు.
దేవుడి దయ వల్ల నువ్వు వచ్చావు. ముందు మమ్మల్ని ఇక్కడ నుండి ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. అయ్యో ఎంత పని జరిగింది. ఇక్కడ నుండి మీకు వచ్చిన పని మీరు ఏం లేదమ్మా, నేను దారి చూపిస్తాను, నా వెంట రండి. మంచిది నాయన, మేము అడుగు పెట్టే స్థితిలో లేము. ఆహారం ఏమీ లేకపోవడం వల్ల బాగా నీరసించిపోయాం బాబు. ముందు నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టు బాబు. ఉండండి అమ్మ, కాస్త పెడతాను అని గోవిందుడు తన సంచిలో భార్య పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు, మిఠాయిలు తీసి వారికి ఇస్తారు. వాటిని చూడగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. వెంటనే వాటిని తీసుకొని గబగబా తినేస్తాడు. అందరూ కొంతసేపటి తర్వాత తిన్నాక, అమ్మయ్య, మాకు ఇప్పుడు కొంచెం పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టు అయినాయి. మాకు చాలా సహాయం చేసావు బాబు. ఇంతకీ నువ్వు? అమ్మ, నా పేరు గోవిందుడు. మాది ఇక్కడే పక్కన ఊరు. పని కోసం నగరం వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే మీకు ఎక్కగలు వినబడి ఇలా వచ్చాను. అవునా? నిజంగానా? నేను ఆ దేవుడు మా కోసమే పంపినట్టున్నాడయ్యా. సరేలే అమ్మ, ఇక బయలుదేరదావా? నేను మీకు దారి చూపించి నేను మా ఊరికి చేరుకోవాలి. పదండి, అందరూ బయలుదేరదాం. అలా వారిని అందరినీ వెంట పెట్టుకొని ఖాళీ బాట దాకా తీసుకువస్తాడు గోవిందుడు. అమ్మ, ఇదిగో ఇదే మీ ఊరికి వెళ్ళే దారి. ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను మా ఊరికి వెళ్తాను. అయ్యో, ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగయ్యా? మేము ఒంటరిగా ఇల్లు చేరలేము. నిన్న జరిగిన దానితో మేము చాలా భయపడిపోయాము. దయచేసి మమ్మల్ని ఇంటి దాకా చేర్చవయ్యా. సరేనమ్మా, పదనండి, మీ ఇంటి దగ్గర వదిలి తర్వాత నేను ఆంబూర్కి వెళ్తాను. అలా రామాపురం తీసుకెళ్ళి వారి ఇంటి దగ్గర వదిలిపెడతారు గోవిందుడు. ఇక అడవిలో తప్పిపోయిన తన భార్య పిల్లల కోసం వెతికి ఇంటికి తిరిగి వచ్చిన గౌరీ భర్త ఒక్కసారిగా వాళ్ళని చూసుకొని ఎంతో సంతోషించి ఇలా అంటాడు, ఎక్కడ తప్పిపోయారు మీరంతా? అడవి మొత్తం వెతికి ఇక ఇంటికి తిరిగి వచ్చారేమో అని నేను ఇప్పుడే ఇలా వచ్చాను. ఏమండి, మీరు బయటకు వెళ్ళిన తర్వాత పులి గాండింపు వినపడంతో మేము భయపడి దాంతో దారి తప్పి రాత్రంతా అడవిలో ఉండిపోయాము. ఇదిగో ఈ అబ్బాయి దేవుడిలా వచ్చి మమ్మల్ని రక్షించాడు. నిజమా? ఏదైతేనేమి మొత్తానికి ఇంటికి చేరుకున్నారు. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? సమయానికి వచ్చి ఇళ్ళని కాపాడావు. నీకు మేము రుణపడి ఉంటామయ్యా. నా పేరు గోవిందుడు. నగరం నుండి నా దారిన నేను వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో వీళ్ళని చూసి మీ దగ్గరికి తీసుకొచ్చానయ్యా. చాలా మంచి పని చేశావయ్యా. మొత్తానికి నా కుటుంబాన్ని నా దగ్గరికి చేర్చావు. ఆ ఒక్క నిమిషం ఉండు నాయన అని లోపలికి వెళ్ళి ఒక సంచిని తీసుకొచ్చి గోవిందుడి చేతిలో పెడతాడు ఆ జమీందారు. గోవిందుడు ఆ సంచిని విప్పి చూస్తే అందులో కొన్ని బంగారు కాసులు ఉంటాయి. వాటిని చూసి అతని కళ్ళు మరింత పెద్దగా అవుతాయి. వెంటనే తేలుకొని, ఎందుకయ్యా ఇవి? నేను చేసిన సహాయం అతి పెద్దది కాదు కదా, ఇది నీ దగ్గర ఉంచేయ్యా. నా దగ్గర ఎంత డబ్బు ఉండి ఏం లాభం? నా భార్య పిల్లలను నేను ఎత్తుక్కోలేకపోయాను. అలాంటిది నువ్వు నీ కుటుంబం కోసం తీసుకొని వెళ్తున్న ఆహారం కూడా నా వాళ్ళకు పెట్టి నువ్వు వాళ్ళ ఆకలి తీర్చావు. ఇక తీసుకొని నీ కుటుంబానికి ఏదైనా కొనుక్కొని వెళ్ళు. సరేనయ్యా, ఇక నేను వస్తాను. అలా గోవిందుడు అక్కడి నుండి సెలవు తీసుకొని బయలుదేరుతాడు. అలా ఒక మేకు వల్ల తనకు ఇంత మేలు జరుగుతుందని అతడు అనుకోలేదు. అతను మరికొన్నిసార్లు కొనుక్కొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా అడవి మధ్యలోకి చేరుకునేసరికి ఒక మనిషి మూలుగుతున్నట్టు వినిపిస్తుంది. ఇక గోవిందుడు అటు వెళ్ళి చూడగా అక్కడ ఒక చెట్టుకును కట్టేసిన పడి ఉన్న మంత్రి గారి అబ్బాయి చరణ్ని చూస్తాడు. వెంటనే గోవిందుడు ఆశ్చర్యపోయి తన దగ్గర ఉన్న సంచిని ప్రక్కన పెట్టి, అయ్యో, ఏమైంది మీకు? ఎవరు మిమ్మల్ని ఇలా కట్టి పడేశారు? చెబుతాను, ముందు నా కట్లు విప్పు, నేను కదలలేని స్థితిలో ఉన్నాను అని చాలా హీన స్వరూపంతో ఏడుకుంటాడు. ఇక అది చూసి వెంటనే గోవిందుడు అతని కట్లు ఇప్పి జాగ్రత్తగా అక్కడే ఉన్న రాతి బండ మీద కూర్చోబెడతాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా, అసలు ఏం జరిగింది మీకు? నిన్న గుర్రం మీద నా కళ్ళ ముందే చక్కగా బాగానే వెళ్తున్నారు కదా. అవునవును, నిన్న నా గుర్రం నాడ యొక్క మేకు ఊడిపోయింది కదా. అవునయ్యా, నేను పిలిచాను కదా, మిమ్మల్ని పిలిచావు, కానీ ఒక్క మేకు కోసం తిరిగి ఎందుకు వెనక్కి రావడం అని నీ మాటలను నేను పెడచెవిన పెట్టి వెళ్ళిపోయాను. అవునవును, ఆ తర్వాత ఏమైందయ్యా? నీ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోవడమే నేను చేసిన పెద్ద తప్పు.
అది చిన్న మేకే కదా అని నేను పొరపడ్డాను. కానీ ఆ తర్వాత ఆ గుర్రం నాడ ఇంకా వదిలి ఊడొచ్చేసింది. దాంతో గుర్రం నడవలేకపోయింది. నువ్వు పిలిచినప్పుడు అది నేను తీసుకొని ఉంటే ఏదో విధానంగా నడుము బిగించేవాడిని. చివరికి చేసేదేమీ లేక గుర్రం దిగి నడవవలసి వచ్చింది. అది సరేనయ్యా, ఇంతకీ మిమ్మల్ని ఎవరు ఇక్కడ కట్టి పడేశారు? మీ ఒంటి నిండా ఈ దెబ్బలు ఎలా వచ్చాయి? అదే చెప్తున్నాను. అలా అడవి మార్గం వెంట నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 4 దొంగలు నా మీద పడి దాడి చేసి నా దగ్గర ఉన్న డబ్బును, నా గుర్రాన్ని లాక్కొని ఇలా అడవిలోకి లాక్కొని వచ్చి ఇక్కడ బంధించి వెళ్ళిపోయారు. అయ్యో, ఒక మేకు వదిలి వెళ్ళిపోవడం వల్ల మేకు ఇంత నష్టం కలిగించింది. అదే మీ మేకు నాకు ఎంతో మేలు చేసిందయ్యా. ఏంటి, ఆ మేకు నీకు మేలు చేసిందా? ఎలా? అప్పుడు గోవిందుడు ఆ మేకు దొరికినప్పటి నుండి జీవరకు ఆ జమీందారు భార్య బిడ్డలు కాపాడిన దగ్గర నుంచి మొత్తం వివరిస్తాడు. అదయ్యా జరిగింది. ఈరోజు మీరు వదిలి వెళ్ళిపోయిన మేకు వల్ల మా కుటుంబానికి 2 పూటల భోజనం పెట్టగలిగే స్థితికి తెచ్చింది. అవునవును, నేను విలువలేదు అని వదిలి వచ్చిన వస్తువు నీకు విలువనిచ్చింది. అదే నేను విలువైనది అనుకున్నవి డబ్బు, గుర్రము పోగొట్టుకొని ఇలా చేసింది. అవునయ్యా, మా నాన్న చెప్పినట్టు మన జీవితంలో ఏది పనికిరాదు వస్తువు అనేది ఉండదు. అది ఆ వ్యక్తి చూసే కళ్ళను బట్టి ఉంటుంది. నువ్వు చెప్పింది నిజం. ఆ సంగతి ఇప్పుడే నాకు అర్థమైంది. ఇంతకీ నువ్వు ఏ పని మీద నగరానికి బయలుదేరావు? అయ్యా, నేను నా కుటుంబం పోషించుకోవడానికి ఏదైనా పని కావాలని వెతుక్కోవడానికి నగరానికి వచ్చాను. అంతలో ఇదంతా జరిగింది. అయితే సరిగ్గా నీ వంటి వాడు ఒకడు నన్ను కనిపెట్టుకొని ఉండడానికి కావాలి. నువ్వు వెంటనే నగరానికి వచ్చేసాయి. నీకు మంచి ఇల్లు, జీతం కూడా ఇస్తాను. ఏమంటావు? అయ్యా, అంతకంటే అదృష్టం నీకు ఇంకేముంటుందయ్యా? వెతక్కపోతే ఈయనగా కాలుకు తగిలినట్టుగా ఉన్నది. రేపే నగరానికి వచ్చేస్తాను. అలా మరుసటి రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకొని నగరానికి చేరి చరణ్ దగ్గర కొలువులో చేరి భార్య బిడ్డలతో సంతోషంగా జీవించసాగాడు. ఇలా గోవిందుడు తెచ్చుకున్న ఒక్క మేకు తన జీవితాన్నే మార్చేస్తుంది. ఈ కథను బట్టి బాబాగారు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి. తల్లి చూడగానే నా చేతిలో ఉన్న శటకాన్ని పట్టుకో అన్నారు. ఈరోజు సాయి మీద నమ్మకంతో ఈ శటకాన్ని పట్టుకొని ఇంత గొప్ప కథను విన్నావు. జీవితంలో ఒక వస్తువుకి మనం ఏ విధంగా విలువని ఇవ్వాలి అన్నది ఈరోజు ఈ కథ ద్వారా మనకు నేర్పించారండి. ఎంతటి వస్తువైనా సరే అది చిన్నదా పెద్దదా అనేది చూడకూడదు. ఎంతటిదైనా సరే దానికి ఉన్న విలువ అలాగే ఉంటుంది. భగవంతుడి దగ్గర నీ కష్టం కానీ నీ సమస్య కానీ ఏదైనా సరే ఎంత మొరపెట్టుకున్నా కూడా ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడు అన్నింటినీ కూడా అది వద్దు అన్నా కూడా ఆ సమయానికి సమకూరుస్తాడు. మరి ఈ కథ వెనుక మీకు నచ్చితే మీకు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాశబరిని కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జన సుఖినో భవంతు. ఓం సాయి.